ఈ డిబేట్ లో జాయిన్ అవుతున్నారు జీవిజీ నాయుడు గారు, టీడీపీ జనరల్ సెక్రటరీ. నమస్కారం అండి. ఎస్ అండి, ఇక్కడ వరుస వైసీపీకి షాకుల మీద షాకులు తగ్గుతున్న నేపథ్యంలో ఇక ఎంతమంది వెళ్ళినా కూడా పోయేదేం లేదు అని చెప్పేసి చెప్తున్నారు. అలాగే పార్టీకి కార్యకర్తనే బలం అని చెప్పేసి కూడా వైసీపీ అధినేత చెప్తున్నారు. ఏ విధంగా చూసుకోవాలంటారు? మీ వర్షన్ ఏంటి? ఇప్పుడు చూడండి, ఇప్పుడు వైసీపీలో ఉన్న నాయకులందరూ కూడా ప్యారెట్ల లాగా మాట్లాడటం తప్ప వాస్తవాలకి చాలా దూరంగా ఉన్నారు. ఇప్పుడు మీరు చూస్తే అప్పు ఎంత చేశారు అనేది కాదు అక్కడ ముఖ్యం. ఇప్పుడు ఆయన పెద్ద మనిషి గారు చెప్పినట్టు 16 లక్షల కోట్ల లేకపోతే 6 లక్షల కోట్ల అనేది అది ఇంపార్టెంట్ కాదు. మీరు అప్పు చేశారా లేదా? ఆపోజిషన్ లో ఉన్నప్పుడు మాకు అందిన డాటా ప్రకారంగా మేము ఒక ఫిగర్ కి అరైవ్ అవుతాం. గవర్నమెంట్ వచ్చిన తర్వాత రియల్ ఫ్యాక్ట్స్ మన ముందుకు వచ్చిన తర్వాత మనం క్లారిటీగా చెప్పగలుగుతాం. కానీ ఆ రోజు మేము 16 లక్షల కోట్లు ఉంది అన్నప్పుడు కూడా మీరు లేదు, అంత లేదు, 1,00,000 కోట్లు కూడా దాటలేదని మీరు అన్నారు. ఇవాళ 6 లక్షల కోట్లు అప్పు ఉందనగా అన్నా కూడా మీరు 1,00,000 కోట్లు మేము దాటలేదని అంటున్నారు. మీరు అది వాస్తవమా కాదా? ఇంకోటండి, ఊర్లకి గ్రామాలకి ప్రజాప్రతినిధులు వెళ్తే చక్కా పట్టుకునే పరిస్థితి వస్తుంది అంటే అది దాని మీనింగ్ ఏంటి? ఇవాళ ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ ఉంది అనేది కదా మీనింగ్. మీరు పరిపాలన చేసినప్పుడు ఎవరు కూడా గ్రామాల నుంచి ఎవరు గొంతు ఎత్తని పరిస్థితి. ఎందుకంటే మీరు పోలీస్ కేసులు పెడతారు, మర్డర్లు చేస్తారు, ఏమైనా కిడ్నాపింగ్లు చేస్తారు, జైలు వేస్తారు, ఏమైనా చేస్తారు. మీరు ఇవాళ ఆ పరిస్థితి వచ్చింది అంటే దాని మీనింగ్ ఏంటి? సామాన్య ప్రజలు మిమ్మల్ని ప్రశ్నించే పరిస్థితి వచ్చిందంటే ఆంధ్రప్రదేశ్లో డెమోక్రసీ ఉన్నట్టే కదా. మీరు ఇంతవరకు లేని డెమోక్రసీ ఇవాళ ఆంధ్రప్రదేశ్లో వచ్చింది. ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఆ రోజుల్లో విజన్ 2020 అని మాట్లాడినప్పుడు మీరు అందరు నవ్వారు, ఇదేంటి అని. కానీ ఇవాళ అది వాస్తవమా కాదా? ఇవాళ హైదరాబాద్కి తెలంగాణకి మూలధనం ఏంటి? ఐటీ సెక్టరే కదా. మీరు అలాంటి ఇన్నోవేటివ్ ఐడియాస్ని మీరు పక్కకి తోసుకొచ్చి హేళన చేసి దాని గురించి మాట్లాడటం అది కరెక్ట్ కాదు. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు విజన్ 2047 అంటే మీరు ఖచ్చితంగా నమ్మాల్సిందే. మేము కూడా బల్లగుద్ది చెప్తున్నాం, ఇది 100% నిజం అవుతుందని. నిన్న బిల్ గేట్స్ని కలిశారు. దాని పరిణామం మీకు బాగా తెలుసు. ఆంధ్రప్రదేశ్లో ఎంత అభివృద్ధి జరుగుతుందో, చంద్రబాబు నాయుడు గారు తెచ్చే ప్రాజెక్ట్స్కి ఎంత అభివృద్ధి జరుగుతుందో మీకు బాగా తెలుసు. అదే విధానంగా లోకేష్ బాబు గారు అశోక్ లీలాండ్ గారి ఫ్యాక్టరీ కృష్ణా జిల్లాలో ఇనాగ్రేట్ చేశారు. మరి ఇవన్నీ మీరు ఎందుకు చేయలేకపోయారండి? మీకు కూడా ప్రజలు ఐదేళ్ల ఇది టైం ఇచ్చారు కదా. మీరేం డెవలప్మెంట్ చేశారు అప్పుడు? ఇవాళ మీ ఏ ఎమ్మెల్సీలు అయితే వస్తున్నారో వాళ్ళకి ఏంటి? మేము విన్నింగ్ సైడ్ మేము ఉండాలా, అభివృద్ధి చేసే పార్టీలో మేము చేరి మేము కూడా అదే పార్టీకి సంబంధించిన వాళ్ళము అని చెప్పుకోవాలని వాళ్ళ ఆశ. దాన్ని మీరు తప్పుపట్టుకొని ఒక్కళ్ళే ఉన్నా మేము వంతు ఉంటుంది, 10 మంది ఉన్నా ఉంటుంది, ఎవరు కాదన్నారు. ఇట్స్ అన్ యాక్సెప్టెడ్ ఫ్యాక్ట్. ఒక మనిషి కూడా మాట్లాడచ్చు, 100 మంది కూడా మాట్లాడచ్చు. ఇంతకుముందు మీరు బలం ఉంది కదా అని అందరు గొంతులు నొక్కేశారు. ఇవాళ మీరు మాట్లాడతారు ఇదని అదని మీరు మొరబెట్టుకుంటారు తప్ప వాస్తవాల్ని మీరు కప్పుపుచ్చలేదు కదా. ఇది నా ఒపీనియన్ అండి. అయితే జీవిజీ నాయుడు గారు, వెంకటేశ్వర రెడ్డి గారు ప్రధానంగా చెప్తూ ఉన్నారు, అరెస్టులకు భయపడి పార్టీని ఒక్కొక్కరుగా వీడుతున్నారు. ఏపీలో రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తుంది, స్వయంగా లోకేష్ చెప్పారు అని చెప్తున్నారు. మరి మీరేం చెప్తారు? ఇప్పుడు ఇంగ్లీష్లో ఒక సేయింగ్ ఉందండి, ద కెటిల్ కాలింగ్ ద పాట్ బ్లాక్ అని. ఇంతకుముందు కేసు పెట్టింది ఎవరండి? కుక్కల బ్రిగేడ్ని పెట్టి ఇష్టం వచ్చింది మాట్లాడటం ఎవరండి స్టార్ట్ చేసింది? ఇప్పుడు ప్రజాప్రతినిధులను తిట్టుకోవటం అది వాస్తవమే, అది మామూలుగా జరుగుతూనే ఉంటుంది. కానీ ఫ్యామిలీ మెంబర్స్ని తిట్టటము, ఇలాంటి నీచమైన కామెంట్స్ చేసి ఇది ఏ పార్టీ అండి? అప్పుడు ఇది స్టార్ట్ చేసింది ఎవరు? మరి ఆ రోజులలో ఈ పెద్ద మనుషులు అంతా ఎటెళ్ళారు? ఎవరు కూడా వీళ్ళకి అప్పుడు ఇది అనిపించలేదా? ఆ కొడాలి నాని మాట్లాడే మాటలు కానీ, పేరుని నాని మాట్లాడే మాటలు, వల్లంనేని వంశీ, రోజా మాట్లాడే మాటలు తప్పు, ఇవి ఇట్లా మాట్లాడకూడదని ఇప్పుడు అనిపించలేదా? ఇవాళ ఎందుకు మీరు మొరబెట్టుకుంటున్నారు? మీరు చేసిన తప్పులు ఆటోమేటిక్గా అది లా విల్ టేక్ ఇట్స్ ఓన్ కోర్స్. అంటే మీరు చేసే తప్పులన్నీ చేయాలా, మేము దాన్ని పట్టించుకోవద్దు. పట్టించుకుంటే అది కక్షపూర్తిగా రాజకీయాలని మీరు అంటారా? హౌ ఇస్ ఇట్ జస్టిఫైడ్?
అంటే మేము ప్రజలకి జవాబు ఇచ్చే అవసరం లేదంటారా? నాయుడు మీరు గారికి నేను చేసే తప్పులు సమాధానం ప్రజల చెప్తానమ్మా, ముందుకు నాకు అవకాశం తీసుకురావాలా ఇవ్వండి. వద్దా? ఎస్ ఓకే రైట్ నాయుడు గారికి వెంకటేశ్వర రెడ్డి సమాధానం గారు నేను చెప్తానమ్మా, అవకాశం ఇవ్వండి. చెప్పండి హలో, చెప్పండి వెంకటేశ్వర రెడ్డి ఇప్పుడు గారు నాయుడు గారు గతంలో అన్నారు చర్యలు తీసుకోవాలా వద్దా అని అంటున్నారు. చట్టం అందరికీ సమానమైనప్పుడు మీరు ధర్మ పరిపాలన మీరు కొనసాగిస్తున్నప్పుడు 14లో బోండా ఉమా గారు మాట్లాడింది శాసనసభ సాక్షిగా ఆ వీడియోలన్నీ ఉన్నాయి. పట్టాభి గారు మాట్లాడిన వీడియోలన్నీ ఉన్నాయి. చంద్రబాబు నాయుడు రాష్ట్రం సాక్షాత్ ఇప్పుడు అప్పటి ప్రతిపక్ష నేత ఇప్పుడు సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన బూతులు రికార్డు ఉంది. లోకేష్ బాబు గారు మాట్లాడిన బూతులు రికార్డు ఉంది. అట్లనే పవన్ కళ్యాణ్ గారు మాట్లాడిన బూతులు రికార్డు ఉంది. వీటన్నిటిని మీరు పరిగణలోకి తీసుకొని మొదలు ఎవరు పెట్టారు, మొదలు ఎక్కడి నుంచి మీరు అరెస్టులు మొదలు పెట్టాలి అనేది మీరు పరిగణలోకి తీసుకోండి. మీరేమనుకుంటున్నారంటే నిందలు వేరే వాళ్ళ మీద వేసి మేము అధికారంలోకి వచ్చాం కాబట్టి మేము వీళ్ళని అరెస్ట్ చేస్తే ఇదే అనుకుంటున్నారు. ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు సాక్షాత్ ప్రతిపక్షంలో ఉండగా టీడీపీ పార్టీ అధినేతగా ఉండి పచ్చి బూతులు మాట్లాడారు. లోకేష్ బాబు గారు పచ్చి ఒక చిన్న విషయం అండి, ఇక్కడ మీకు ఒక చిన్న పచ్చి విషయం బూతులు మాట్లాడారు. పవన్ కళ్యాణ్ గారు మేము పచ్చి అధికారంలోకి రాలేదు, చర్యలు ఉంటాయా? మేము అధికారంలోకి వెంకటేశ్వర రెడ్డి గారు. రాలేదు. మీరు చేసే తప్పుడు పనుల గురించి ప్రజలు మీతో విసిగిపోయి మమ్మల్ని అధికారంలో తెచ్చారు. అది మీరు గుర్తించాల్సిన విషయం. మీరు చేసే తప్పుడు పరిపాలనకి ప్రజలు విసిగిపోయి అధికారంలోకి తెచ్చారు. మేము అధికారంలోకి రాలేదు. మేము జిమ్మికులు చేసి ఏదో చేసి మేము అధికారంలోకి రాలేదు. మీరు చేసిన తప్పులకి ప్రజలు విసిగిపోయి మమ్మల్ని అధికారంలోకి తెచ్చారు. ఆ రోజు ఏం తెచ్చారు అనేది ఒక డీసెన్సీ అనేది ఒకటి ఉండాలండి. ఇప్పుడు కక్షతోటి నేను మీ ఫ్యామిలీ మెంబర్స్ తిట్టడం కరెక్టా? భయం మొదలైంది మీకు. భయం మొదలైంది. నన్ను మాట్లాడేవండి, నేను చెప్తాను. వినండి, అపోజిషన్ లో ఉన్నప్పుడే భయం లేదు మాకు. ఇప్పుడు రూలింగ్ పార్టీలో ఉండి మేమే ఎందుకు భయపడతాం చెప్పండి? ఇప్పుడు నన్ను అపోజిషన్ లో ఉన్నప్పుడే మాకు భయం లేదు. అపోజిషన్ పార్టీలో ఉన్నప్పుడే మాకు భయం లేదు. రూలింగ్ పార్టీలో ఉన్న వాళ్ళు మీరు భయపడ్డారు మమ్మల్ని చూసి. కాదు, వెంకటేశ్వర రెడ్డి గారు ఎదురుగా మాట్లాడండి ప్లీజ్. మీరు వాస్తవాల నుంచి చాలా దూరం ఉన్నారు. మీరు చెప్తున్నా వినండి. అపోజిషన్ లో ఉన్నప్పుడే మేము భయపడలేదు. ఇవాళ మేము రూలింగ్ పార్టీ అండి. మేము రూలింగ్ పార్టీ, మాకెందుకు భయం? నన్ను చెప్పనిస్తారా, మీరు మాట్లాడతారా? చెప్పండి, మీరు చెప్పిన దానికే నేను జవాబిస్తున్నా. మీరు జవాబు నేను అయిపోయిన తర్వాత మీకు సమయం ఇస్తారు, అప్పుడు ఇవ్వండి. అర్థమైందండి? చింతకాల అయ్యన్న పాత్రుడు గారు మాట్లాడినవి బూతుల మంత్రాల, చంద్రబాబు నాయుడు గారు మాట్లాడినవి బూతుల మంత్రాల. ఫ్యామిలీ మెంబర్స్ కాదా చంద్రబాబు నాయుడు గారు మాట్లాడింది? లోకేష్ బాబు గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారి ఫ్యామిలీ మెంబర్స్ కాదా? పవన్ కళ్యాణ్ గారు మాట్లాడింది జగన్మోహన్ రెడ్డి గారిని కాదా? ఇవన్నీ మా వేద మంత్రాలా? అంటే వాటికి శిక్షలు ఏమి ఉండవా? మీకు అధికారం వచ్చింది కాబట్టి, మీకు అహంకారం వచ్చింది కాబట్టి, మీ కళ్ళు నెత్తికెక్కాయి కాబట్టి, మమ్మల్ని ఎవరు ఏమి అనరు కాబట్టి మేము ఎవరెవరినో అరెస్ట్ చేసి మేము చేసిన పాపాలని, మేము మాట్లాడిన బూతుల్ని మమ్మల్ని ఎవరిని ఇప్పుడు ప్రశ్నించే పరిస్థితి ఉండదు కాబట్టి అనుకుంటున్నారేమో. ప్రభుత్వం మళ్ళీ మారుతుంది. ఎల్లకాలం రోజులు ఇలానే ఉండవు. ఎల్లకాలం మీకు అధికారం ఉండదు. ప్రభుత్వం ఇంకో చరిత్ర కూడా చెప్తాను మీకు. మీరు ఎప్పుడు రెండోసారి గెలవలా. మళ్ళీ మీకు పగలు ఎంత ఉంటుందో చీకటి అంత వస్తుంది. ఖచ్చితంగా ప్రజలు మీకు బుద్ధి చెప్తారు. మళ్ళీ మీరు మాట్లాడండి రెడ్డి గారు. నేను ఒక చిన్న ప్రశ్న, వాళ్ళు తిట్టారు, వాళ్ళ ఫ్యామిలీ వీళ్ళు తిట్టారని మీరు చెప్తున్నారు కదా. మీరు నాకు ఒక వివరణ ఇవ్వండి. షర్మిలాని తిట్టింది ఎవరు? జగన్మోహన్ రెడ్డి కాదా? షర్మిలాని తిట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా? జయమ్మని తిట్టింది జగన్మోహన్ రెడ్డి కాదా? దాని వివరణ ఇవ్వండి మీరు. మీరు పవన్ కళ్యాణ్ గారు తిట్టారు అంటే మీరు పవన్ కళ్యాణ్ గారు ఇన్ని పెళ్లిళ్ళు చేసుకున్నారు, అన్ని పెళ్లిళ్ళు చేసుకుని మీరు అనలేదా? మీరు ఏదైతే అంటారో దానికి తప్పకుండా జవాబు ఇస్తారండి. సరే, ఇప్పుడు మేము మీ ఫ్యామిలీని తిట్టారు, మీరు మా ఫ్యామిలీని తిట్టారు, అది పక్క పెట్టండి. జగన్మోహన్ రెడ్డి షర్మిలమ్మని తిట్టాడా లేదా? జగన్మోహన్ రెడ్డి విజయమ్మని ఆంధ్రప్రదేశ్ నుంచి తరిమేశాడా లేదా? దీనికి మీరు జవాబు ఇవ్వండి.